Hello guys, welcome back to our channel. Satyam Sundaram మూవీ రివ్యూ. మూవీ వాస్ టూ గుడ్. మీరు ప్రీవియస్గా 96 మూవీ చూసి మీకు కానీ నచ్చుంటే ఈ మూవీ కూడా డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఈ మూవీలో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఫన్ కానీ ఎవ్రీథింగ్ బ్లెండ్ చేసి చాలా బాగా అయితే చూపించారు. అండ్ ఇంక ఈ మూవీ స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే, అరవింద స్వామి ఎవరైతే తంజావూరులో తన ప్రాపర్టీస్ అని సేల్ చేసేసి చెన్నైకి వచ్చి ఉంటారనమాట. సో ఆఫ్టర్ చెన్నైకి వచ్చేసిన తర్వాత తనకైతే తంజావూరులో ఉన్న రిలేషన్స్, ఆ కైండ్ ఆఫ్ పీపుల్తో రిలేషన్స్ అనేవి కంప్లీట్గా అయితే ఉండవు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ తనైతే తంజావూరుకి అయితే వెళ్ళాల్సి వస్తుంది తన సిస్టర్ మ్యారేజ్ కోసం. సో తనకైతే ఇష్టం ఉండదు, కాకపోతే జస్ట్ అటెండ్ అవ్వాలన్నట్టుగా అయితే అటెండ్ అవుతారు తన సిస్టర్ మ్యారేజ్ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 25 minutes మొత్తం ఇనీషియల్గా మొత్తం మనకి అరవింద స్వామి ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కార్తీక్ గారు అయితే పరిచయం అవుతారు అనమాట తనకైతే. సో దాని తర్వాత కార్తీక్ గారు పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరు బాండ్ ఎలా ఉంది అనేది ఈ కంప్లీట్ మూవీ అయితే. నీ ఊగేలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా. డాన్స్ కూడా బానే చేస్తాను బావా. డాన్స్ వచ్చి నాకు చిరంజీవి స్టెప్పులు కూడా వేస్తాను. మైకేల్ జాక్సన్. బావా హరి హ్యాపీ, వెరీ హ్యాపీ. నువ్వు హ్యాపీయా? డబుల్ హ్యాపీ. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఈ కైండ్ ఆఫ్ సుత్తి లేకుండా స్లో మనకి బాగా అయితే ఎంగేజ్ అవుతూ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో వెన్ కమ్స్ టు సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంగేజింగ్ అయితే సెకండ్ హాఫ్ అయితే ఉండదు. సెకండ్ హాఫ్లో మనకి కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ అనిపిస్తుంది, అక్కడక్కడ మనం బోర్ ఫీల్ అవుతాం కానీ. బట్ ఫస్ట్ హాఫ్ వాస్ టూ గుడ్. సెకండ్ హాఫ్ అనేది ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. బట్ ఇట్స్ ఓకే, మనం డెఫినెట్గా చూడొచ్చు. మరి అంత బోర్ అయితే చెప్పలేము సెకండ్ హాఫ్ని. ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ పాజిటివ్ ఈస్ కార్తీక్ గారి కామెడీ టైమింగ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ఆఫ్టర్ 25 minutes తర్వాత కార్తీక్ గారి అయితే మనకి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి ఎండింగ్ వరకు కూడా కార్తీక్ గారు కైండ్ ఆఫ్ అక్కడక్కడ ఫన్ పంచెస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు, మనకి చాలా బాగా అయితే ఎంగేజ్ అవుతుంది. సో దాని తర్వాత కార్తీక్ గారి ఇంట్రడక్షన్ నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక ఫన్ రోలర్ కాస్టర్ లాగా అయితే ఉంటుంది మూవీ మొత్తం, ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్లీ. సో ఎస్పెషల్లీ కార్తీక్ గారు వేసిన చాలా పంచెస్ అయితే డెఫినెట్లీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ హాఫ్లో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అరవింద స్వామి ఒక కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనమాట మూవీలో. అండ్ కార్తీక్ గారి క్యారెక్టర్ చూసుకుంటే కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్. సో వాళ్ళిద్దరి మధ్యన కైండ్ ఆఫ్ ఉండే బాండ్ కానీ ఎమోషన్ కానీ ఫన్ కానీ చాలా బాగా అయితే ఎంగేజ్ అయితే చేశారు. చాలా బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద కూడా మనకి చూడడానికి. కార్తీక్ గారు కానీ అరవింద స్వామి ఆ కైండ్ ఆఫ్ బాండ్ అనేది కూడా మనకి చాలా బాగా అయితే అనిపిస్తుంది మూవీలో అయితే. అండ్ దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఈ మూవీస్కి షూర్గా మాత్రం. అండ్ ఈ మూవీలో కొన్ని కీ సీన్స్ అయితే ఉన్నాయి. సో మనకి అది డెఫినెట్లీ పాజిటివ్సే, మనకి అది చాలా బాగా అయితే ఎంగేజ్ అవుతాం ఆ సీన్స్కి అయితే. ఎగ్జాంపుల్కి అయితే మనకి ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఒక సెల్ ఫోన్ సీన్ ఉంటుంది, దాన్ని మనకు బాగా అయితే అనిపిస్తుంది సీన్కి అయితే. అండ్ అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్లో కూడా మనకి అరవింద స్వామి కార్తీక్ గారికి చెప్పకుండా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ సీన్కి మనం బాగా అయితే కనెక్ట్ అవుతాం. అండ్ ఈ మూవీలో ఎస్పెషల్లీ సైకిల్కి ఒక గుడ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్ మర్యాద రామన్న, నేను చెప్పలేను కానీ మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఆఫ్టర్ మర్యాద రామన్న ఈ మూవీలో అయితే సైకిల్కి అయితే మంచి రిఫరెన్స్ అయితే ఇచ్చారనమాట, ఆ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అయితే. అది మీరు చూస్తే ఏం చెప్తున్నాను మీకు అర్థమైపోతుంది షూర్గా. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ దివ్యదర్శిని కానీ, రాజ్ కిరణ్ కానీ, శ్రీదివ్య కానీ, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అయితే, వాళ్ళకి ఇచ్చిన స్కోప్ అయితే బాగానే చేశారని చెప్పాలి షూర్గా. అండ్ అదైతే ఈ మూవీ పాజిటివ్స్. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీకి ద బిగ్గెస్ట్ నెగిటివ్ అయితే రన్ టైం ఆల్మోస్ట్ 3 hours అయితే ఉంది. 2 hours 57 minutes దాకా ఉంది మూవీ అయితే ఆల్మోస్ట్. సో ఇదైతే మనకి ఫస్ట్ హాఫ్లో అయితే అంత నెగిటివ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మెజారిటీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా కార్తీక్ గారు కానీ అరవింద స్వామి వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయితే ఉంటుంది. సో మనకి ఆ కైండ్ ఆఫ్ కొద్దిగా బోర్ ఫీల్ అయితే అవుతాం సెకండ్ హాఫ్ మొత్తం. సో అదే బిగ్గెస్ట్ నెగిటివ్ అని చెప్పాలి. దీనికి మించి నెగిటివ్స్ అయితే మూవీస్లో అయితే ఏం లేవు. ఒకవేళ మీకు కానీ ఇటువంటి కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ సీన్స్ అయితే బాగా నచ్చుతాయి అనుకుంటే మీకు డెఫినెట్లీ మూవీ అయితే బాగా అయితే ఎంగేజ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. రివ్యూ అయితే ఇంతే ఇంకా ఈ మూవీకి. మీకు కానీ రివ్యూ నచ్చితే లైక్ చేసుకోండి, మనకి ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.